నువ్వే నా దేవతవని ఎదలో కొలువుంచా. ఇలాంటి వీడియోలు మనం ఫోన్లోనే ఎలా ఎడిట్ చేయాలనేది నేను ఈ వీడియోలో చెప్తాను. అయితే మనకు క్యాప్ కట్ విఎన్ అవసరమే లేదు, కైన్ మాస్టర్ కూడా కాదు. ఇలాంటి యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో ఉందనే విషయం మనకు అసలు తెలియదు. కానీ ఈ వీడియోలో నేను చెప్తాను అనమాట. ప్లేస్టోర్లో ఏం యాప్ అనేది నేను ఖచ్చితంగా చెప్తాను. అయితే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి, మీకే అర్థమవుద్ది. ఓకే అండి, ఇప్పుడైతే మనం కొత్త యాప్ అయితే ఓపెన్ చేస్తున్నాము. అయితే కైన్ మాస్టర్ అయితే కాదు, అది వీడియో మేకర్ అనమాట. ఈ యాప్ అనేది మనకి ప్లేస్టోర్లో కూడా అవైలబుల్గా ఉంది. మీరు కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఈ యాప్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో కానీ కామెంట్లో కానీ చేస్తాను లింక్. అయితే మనము ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇక్కడ క్రియేట్ నువ్వు నొక్కుతాం కదా, నొక్కగానే ఇట్లా మన ఫొటోస్ ఏమైనా యాడ్ చేసుకోమని అడుగుతుంది. నేనైతే ఈ ఫోటో తీసుకున్నాను. మీకు ఫస్ట్ చూపించిన డెమో లాగా రావాలి కదా, అందుకోసమని ఇట్లా చేస్తున్నాను అనమాట. అయితే అది ఎట్లా వచ్చిందనే ఎఫెక్ట్ అనేది ఈ వీడియోలో మొత్తం పూర్తిగా చూస్తారనమాట మీరైతే. నేను ఈ ఫోటో తీసుకున్న తర్వాత దీని మీద మళ్ళీ ఇంకొకటి పిప్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. ఆ పిప్ అనే దాన్ని నొక్కగానే, అంటే ఇది ఎట్లా అంటే లేయర్ మాదిరి అనమాట. మామూలుగా అది ఒరిజినల్ దాన్ని లేయర్ డూప్లికేట్ లేయర్ కిందకి మారిస్తే దానిపైన సెట్ అయ్యే విధంగా మనం అమర్చుకుంటాం అనమాట. అట్లయితే ఇప్పుడు అమర్చుకున్నాము. దాన్ని కొంచెం డ్రాగ్ చేసి దాని లెంత్కి సరిపోయేలాగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ కట్అవుట్ అని నొక్కగానే అది కట్అవుట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకు చూడు, ఇప్పుడు సింపుల్గా బ్యాక్గ్రౌండ్ మొత్తం క్లియర్ అయిపోయింది. ఓన్లీ ఆ మనిషి మాత్రం ఉండేలాగా చేసుకున్నాం అనమాట. అంటే ఆ పర్సన్ మాత్రమే మనకి మెయిన్ అవసరం. ఇప్పుడు ఆ పర్సన్కి తగ్గట్టు మనము ఇక్కడ వెనకాల ఉంది కదా, దానికి తగ్గట్టు పెట్టుకోవచ్చు. లేదనుకుంటే నేను ఇంకోటి చేద్దాం అనుకున్నాను. ఏదంటే నేను గ్యాలరీలో ఒక ఫోటో తీసి పెట్టుకున్నాను, అంటే నేను షూట్ చేసుకునేదే. దాన్ని బ్యాక్గ్రౌండ్లో ఇచ్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను తీసిన ఫొటోస్ అయితే ఇది కాదు, ఇంకోటి ఉంది, దాన్ని చూపిస్తా చూడండి. నేను మొన్నే ఇక్కడ తీసాను అనమాట. ఈ ఫోటో అయితే ఇప్పుడు మనకి 16:3 9 రేషియోలో ఉంది. అయితే దాన్ని 9:16 రేషియోకి లాక్కున్నాం, డ్రాగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగానే ఇట్లా పైకి వస్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇట్లా కావాలంటే అట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనకి చిన్న సైజ్ కానీ పెద్ద సైజ్ కానీ పెట్టుకోవచ్చు. ఇప్పుడు కిందది డ్రాగ్ చేసుకుందాం, ఎందుకంటే మనం ఇప్పుడు ఫోటో ఇచ్చాం కదా, దాన్ని డ్రాగ్ చేసుకుని దాన్ని సమానంగా అంటే 3:3కి సమానంగా పెట్టుకుందాం అనమాట. ఎందుకంటే మనకు దీనికి సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి కదా, దానికోసమని. ఇప్పుడు నేను దీన్ని కొంచెం ముందుకు లాగదాం. అది ఎట్లా ఏం కాదు, ఇది ఏం ఎక్కడైతే పోదో. మీరు మాత్రం ఫస్ట్ పెట్టినది మాత్రం దాన్ని ఏం ముట్టుకోగట్లేదు, దాన్ని వదిలేయండి. అది ఉన్నా పర్లేదు, లేకుండా పర్లేదు, కానీ ఉంటే మంచిదన్నమాట. అయితే ఇప్పుడు నేను ఆ స్కై మీద పెట్టాను కదా, దానిపైన మనకి లేయర్ అనేది యాడ్ కావాలి, ఆ పర్సన్ ఉండేటట్టు. ఇప్పుడు ఆ పర్సన్ అయితే యాడ్ అయినాడు. యాడ్ అయిన తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేసుకోవాలన్నమాట. అది ఏంటంటే ఇక్కడ మాస్క్ ఉన్న అమ్మాయిది యాడ్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే మనకి లవ్ బ్రేకప్ సాంగ్ కాబట్టి కొంచెం సెంటిమెంటల్గా ఈ ఫోటో అయితే నేను సెట్ చేసుకున్నాను అనమాట. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇట్లా కొంచెం డ్రాగ్ చేసుకొని ఫుల్ స్క్రీన్గా లేకుంటే హాఫ్ స్క్రీన్గా పెట్టుకునేది ఇట్లా సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద మాస్క్ అనే ఆప్షన్ చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దాన్ని కొంచెం డ్రాగ్ చేసుకున్నా చూపిస్తా చూడండి. ఇక్కడ కింద కనిపిస్తుంటుంది మీకు, ఆల్రెడీ డిలీట్ పక్కన లెఫ్ట్ సైడ్లో ఉంది. అయితే ఇప్పుడు దాని మీద క్లిక్ చేయగానే మీకు అట్లా కొంచెం డ్రాగ్ చేయడానికి ట్రై చేస్తున్నా, కావట్లేదు. అంటే దాని వెనకాలకి మన పర్సన్ వెనకాలకి వచ్చేలా ట్రై చేస్తున్నాను, కానీ రావట్లేదు. ఓకే, వదిలేయండి. ఇప్పుడు వచ్చేసి దాన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మాస్క్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే ఇక్కడ లైన్ అనేది దీన్ని మాత్రం క్లిక్ చేసుకోండి. ఇవన్నీ అవసరం లేదు, పక్కన లైన్ అనేది దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎక్కడ దాకా అయితే కావాలో అక్కడ దాకా కొంచెం డ్రాగ్ చేసుకుందాం. డ్రాగ్ చేసుకున్నాక ఇక్కడ ఫ్యూచర్ అనేది ఫుల్ పెట్టుకుందాం. 100% పెట్టుకున్న తర్వాత ఏమవుతుందంటే మనకి ఇక్కడ బ్లర్నెస్ అనేది వస్తుంది అనమాట. కింద ఇక్కడ బ్లర్ వచ్చిందంటే మనకి ఇప్పుడు మనిషి కనిపిస్తుంటుంది, పైన అక్కడ ఆ ఫోటో కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు చూడు మనకి ఇట్లా ఉంది కదా, దీన్ని ఇక్కడ ఎడ్జెస్లో వైట్ కనిపిస్తుంది, కొంచెం ఎక్స్టెన్షన్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే సరిపోతుంది. అట్లా కొంచెం ఏమన్నా ఇబ్బందిగా ఉంటే కొంచెం సరిపోవచ్చు. ఇక్కడ ఫిల్టర్ యాడ్ చేద్దామంటే వామ్. ఇది వచ్చేసి కొంచెం ఎక్కువగా 100% ఉందనుకో కింద పూర్తిగా బ్లాక్ అయిపోతుంది, లేదు ఒక 60% అయితే సరిపోతుంది అనమాట. దానికోసం నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ పర్సన్ని కొంచెం కిందికి లాగుదాం, ఎందుకంటే మరీ బ్లాక్ అయిపోతుంది, హెడ్ కనిపించకుండా ఉంటుంది. ఎందుకంటే మనకు ఆ లిరిక్స్ అనేది కనిపించాలి కదా, దానికోసమని. ఇప్పుడు ఇంకా ఏమన్నా చేసుకునేటువంటి చూసుకుందాము. ఇప్పుడు ఫీడింగ్ అంటే మనకి ఫస్ట్ కొంచెం క్లోజప్లా రావడానికి కోసమని ఇట్లా ఇది యానిమేషన్ అనమాట. ఈ యానిమేషన్ ఇది మీకు తెలిసే ఉంటుంది, లేదంటే తెలుసుకోండి. యానిమేషన్స్ అనేటివి 3 రకాలు అనమాట. ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్, లూప్ యానిమేషన్ అనమాట. లూప్ యానిమేషన్ వచ్చేసి మనకు వీడియో మొత్తము బ్లింక్ అయ్యేది కానీ ఇట్లా కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. అయితే నేను ఇంకా దాంతో ఏం లేండి, అది నెక్స్ట్ వీడియోలో కానీ చూపిస్తాను. ఇక్కడైతే నేను లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఇదైతే నేను క్రియేట్ చేసుకునేది, అది లిరిక్స్ అని నేను రాసినవి.
అంటే సాంగ్‌కి తగ్గట్టు రాసానే గానీ, నేను సొంతంగా పాట ఏం రాయలేదులెండి. ఇప్పుడు దాన్ని ఇలా చేసిన తర్వాత ఫిల్టర్ అనే ఆప్షన్‌లోన బ్లెండింగ్ అనే ఆప్షన్‌లోన ఫిల్టర్ అనేది ఒకటుంటది. దాన్ని క్లిక్ చేయగానే మనకు స్క్రీన్ అనేది ఎనకాల స్క్రీన్ మొత్తం పోద్ది. ఓన్లీ లిరిక్స్ మాత్రమే కనిపిస్తాయన్నమాట. ఆ లిరిక్స్ అనేది ఇట్లా పడతాయి. మనకి ఇట్లా సరిపోయిందో లేదో ఫస్ట్ నుంచి వీడియో కరెక్ట్‌గా లేదు చూసుకోవాలా. ఇప్పుడు అక్కడ సైడ్‌కి ఉంది కాబట్టి మధ్యలోకి మిడిల్‌లోకి వచ్చేలా చూసుకోవాలన్నమాట మనము. ఇప్పుడైతే వచ్చింది. ఎఫెక్ట్స్ అనమాట ఇవి. ఇది వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఇది నేను ఫస్ట్‌లో చూపించాను కదండీ! ఫస్ట్ డెమో వీడియోలోన షేక్ అయితూ వచ్చింది కదా వీడియో. అట్లా మనకి ఈ ఎఫెక్ట్స్ అనేది ఇట్లా యూజ్ చేసుకోవచ్చనమాట. మనకు నచ్చినది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే దీనికి ఏం సెలెక్ట్ చేయడం లేదు. చూపిస్తున్నా మీకి. ఈ డెమో ఎలా ఉంటుందనేది మీకు చూపిస్తున్నా అనమాట. అందుకోసం ఈ వీడియో చేశాను. ఇప్పటికైతే ఇలా అయింది. చూడండి మళ్ళొకసారి. ఇట్లా అనమాట. మనకు ఇక్కడ మన ఫోటో ఈ పర్సన్ ఉన్నాడు కదా! ఈ పర్సన్ ప్లేస్‌లో మన ఫోటో పెట్టి పైన ఎనకాల మన దగ్గరికి సెల్ఫీ తీసుకున్న ఫోటో ఉంటది కదండీ! దాన్ని గాని చేసుకోవచ్చు. అయితే రిజల్యూషన్ అనేది ఇక్కడ ఉంది కదండీ! 1000p ఇక్కడ 30 ఫ్రేమ్ రేట్ అనమాట ఇవన్నీ. క్వాలిటీకి తగ్గట్టు మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చనమాట. నా ఫోన్ అయితే 2K అయితే సపోర్ట్ చేయదు. అందుకోసం నేను 1000p వరకే సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి పెట్టుకోండి.